హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు, అంటే ఏమన్నా లైక్ రిమైండర్స్ వస్తూ మీకు ఇబ్బంది పెట్టచ్చు, క్షమించండి, ముందే చెప్తున్నాను. సో ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు సహజంగా ఎస్ఎంఎస్లు వస్తుంటాయి, అన్నోన్ పీపుల్ నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి కూడా వస్తుంటాయి, అన్నోన్ పీపుల్ నుంచి కూడా వస్తుంటాయి. పలానా ప్రోడక్ట్ కొనండి, పలానా రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనండి, పలానా ఇది కొనండి, పలానా అది కొనండి అని మీకు రెగ్యులర్గా మెసేజెస్ వస్తుంటాయి. అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో భాగమే. సో అవి ఎలా చేస్తారంటే, కొన్ని అంటే బిజినెస్ డేటాబేస్ కొనుక్కొని, కొన్ని నెంబర్స్ లేదా ఓటర్ ఐడి డేటాబేస్ కొనుక్కొని, అంటే ఇది వాస్తవం. సో లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అది అలాగే జరుగుతుంది. బల్క్ ఎస్ఎంఎస్ చేస్తారనమాట. ఒకేసారి 1,00,000 ఎస్ఎంఎస్లు, 10,000 ఎస్ఎంఎస్లు, 20,000 ఎస్ఎంఎస్లు, 25,000 ఎస్ఎంఎస్లు, 50,000 ఎస్ఎంఎస్లు అలా పంపిస్తుంటారు. అలాగే మీకు బల్క్ వాట్సాప్ ఉంటుంది. బల్క్ వాట్సాప్ లో కూడా మీకు 1000 ఎస్ఎంఎస్లు, 10,000 ఎస్ఎంఎస్లు, 1,00,000 ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటారనమాట. ఆ డేటాబేస్ అనేది కొనుక్కొని, అంటే ఆ మొబైల్ నెంబర్స్ కొనుక్కొని పంపిస్తూ ఉంటారు. అందులో పర్సనల్ డేటాబేస్ ఉంటుంది, బిజినెస్ డేటాబేస్ ఉంటుంది. యాక్చువల్గా పర్సనల్ డేటాబేస్ అనేది ఇల్లీగల్ అమ్మడం. సో అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి, మనకు తెలిసిందే. సో తర్వాత మీకు మొబైల్ ద్వారా జరిగేవి ఏంటంటే ఐవీఆర్ కాల్స్, అంటే రికార్డెడ్ కాల్స్ ఉంటాయి. పలానా ప్రోడక్ట్ కొనండి అంటే ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు, మన బిజినెస్, ఇంకెవరో మన గురించి కాల్ చేస్తున్నారు అనుకుంటాం. తీరా కాల్ ఎత్తిన తర్వాత మనకి ఏంటంటే, నాకు ఓటు వేయండి అనో, లేకపోతే ఈ ప్రోడక్ట్ కొనండి అనో, ఆ ప్రోడక్ట్ కొనండి అనో, మనకు అది ప్రీ రికార్డెడ్ కాల్స్ అనమాట. అవి కూడా వస్తుంటాయి. సో అది తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి టెలిమార్కెటింగ్ ఉంటాయి. అంటే టెలిమార్కెటింగ్ మనకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఇవి లైవ్ కాల్స్ మనకు వస్తుంటాయి. ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనండి, ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనండి, మా దగ్గర ఈ సర్వీస్ ఉంది, లేదా మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, కొనండి అని అమ్మాయిలు కాల్స్ చేస్తుంటారు. సహజంగా మీరు నేను కూడా ఫేస్ చేస్తుంటాం. ఇలా కూడా సో ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో భాగమైన మొబైల్ మార్కెటింగ్లో పార్ట్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ మార్కెటింగ్ అనేది ఈవెన్ ఇప్పుడు మనకి ఎక్కువ మొబైల్ మార్కెటింగ్లో ఎక్కువ జరిగేది ఏంటంటే వాట్సాప్ మార్కెటింగ్. వాట్సాప్ ద్వారా ఎక్కువ బిజినెస్ అనేది జనరేట్ అవుతుంటుంది. అంటే వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి పబ్లిసిటీ చేసుకోవడం అలా జరుగుతుంటుంది. నాకు 80% నా బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్ ద్వారానే వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆ వాట్సాప్ తగ్గించేసి మిగతా అన్ని సోషల్ మీడియాల మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ముఖ్యంగా వీడియో మార్కెటింగ్, అంటే త్రూ యూట్యూబ్ ద్వారా వీడియో మార్కెటింగ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మొబైల్ మార్కెటింగ్ గురించి నేను మీకు నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను ప్రాక్టికల్గా. నేను లైక్ 7 years ఎక్స్పీరియన్స్ అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3.5 years to 4 years ఉంటుంది. సో ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఫ్రెండ్స్. సో టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7 years అనమాట. మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎస్పెషల్లీ కంటెంట్ మార్కెటింగ్లో మేము స్పెషలిస్ట్ అండి. కంటెంట్ మార్కెటింగ్ అనేది ఏంటంటే, ఒక పర్టికులర్ థింగ్స్ సంబంధించి ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ బేస్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసేదాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు ఫ్రెండ్స్. సో మీకు మిగతా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలన్నా, కంటెంట్ మార్కెటింగ్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే.